ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. 1 అవర్ 1 బుక్, ఒక్క గంటలో ఒక పుస్తకం అనే సిరీస్లో ఈరోజు మనం రూతు గ్రంథాన్ని నేర్చుకోబోతున్నాం. అందులో భాగంగా రూతు గ్రంథం మొదటి అధ్యాయం 16-17 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. రూతు గ్రంథం మొదటి అధ్యాయం 16-17 వచనాలు. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతికాలు కొనవద్దు. నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోట నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడేదను. మరణము తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక అనెను. తల్లు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమమయుడ మా ప్రియ పరలోకపు తండ్రి, 1 అవర్ 1 బుక్ అనే సిరీస్లో భాగంగా ఈరోజు రూతు గ్రంథాన్ని మేము అధ్యయనం చేయబోతూ ఉండగా మీ వాక్య సత్యాలు మీరు మాకు నేర్పించండి. ఈ పుస్తకంలో ఉన్న సారాంశాన్ని మేము అర్థం చేసుకొని మా జీవితాలకు అన్వయించుకోవడానికి మాకు సహాయం చేయండి. నిలవబడిన మీ దాసుడు బలహీనుడు, మీరే బలపరచండి. ప్రతి అపవిత్రత మీ రక్తంతో కడగండి, శుద్ధి చేయండి. యోగ్యమైన పాత్రగా మీ దాసును వాడుకొనండి. చేరివచ్చిన ప్రతి సహోదరుడు సహోదరుని బట్టి వందనాలు. ఇంకా ఎవరైనా సిద్ధపడతా ఉంటే వారిని త్వరపెట్టి మీరు నడిపించండి. యూట్యూబ్లో వింటున్న వారి కోసం కూడా ప్రార్థిస్తున్నాం. వారికి కూడా ఈ సందేశం, ఈ పుస్తకం ఆశీర్వాదకరంగా చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం రూతు గ్రంథాన్ని మరి అధ్యయనం చేయబోతున్నాం. మరి రూతు గ్రంథ యొక్క రచయిత ఎవరో స్పష్టంగా తెలియదు, కానీ చాలామంది బైబిల్ పండితులు బహుశా సమూయేలు అయి ఉండవచ్చు అంటారు. ఎవరై ఉండొచ్చు? సమూయేలు అయి ఉండవచ్చు. ఎందుకు ఈ మాట అంటారంటే, మొదటి వచనం చూడండి, 1:1 న్యాయాధిపతులు ఏలిన దినములయందు. ఈ సంఘటన ఎప్పుడు జరిగిందంటే న్యాయాధిపతుల కాలంలో జరిగినటువంటి కథ. న్యాయాధిపతుల తర్వాత వచ్చిన నాయకుడు ఎవరంటే సమూయేలు. బహుశా సమూయేలు రాసి ఉంటాడని బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం. ఇక రెండవది వ్రాయబడిన కాలం. క్రీస్తు పూర్వం 1060 నుండి 1055 సంవత్సరాల మధ్యకాలంలో, 1060 నుండి 1055 సంవత్సరాల మధ్యకాలంలో మరి ఈ గ్రంథం రాయబడిందని మరి బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం. ఇక మూలవాక్యం, మరి ఈ యొక్క గ్రంథానికి మూలవాక్యాన్ని మనం చదువుకుందాం. మూలవాక్యము ఇందాక మనం చదువుకున్న వాక్యమే. ఏంటది? రూతు గ్రంథం మొదటి అధ్యాయం 16-17 వచనాలు. రూతు అంటా ఉంది నయోమితో, నా వెంబడి రావద్దని నన్ను విడిచిపెట్టమని నన్ను బతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళే చోటికే నేను వచ్చేదను, నీవు నివసించే చోటనే నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటనే నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడేదను. మరణము తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించిన యెడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక అనెను. ఇది రూతు యొక్క విశ్వాసాన్ని తెలియజేసేటువంటి అద్భుతమైనటువంటి వచనం, ఈ గ్రంథానికి మూల వచనం. ఎందుకంటే ఈ ఒక్క నిర్ణయం రూతు యొక్క జీవితాన్ని, ఆమె భవిష్యత్తుని మార్చివేసింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రైట్, మంచిది. ఇప్పుడు రూతు గ్రంథంలో 4 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 4 అధ్యాయాలని ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. ఈ 4 అధ్యాయాలని 4 భాగాలుగా మనం విభజించవచ్చు. ఎన్ని భాగాలండి? 4 భాగాలు. మరి వాటిని చెప్తాను, నోట్ చేసుకోండి. మొట్టమొదటిగా రూతు యొక్క నిర్ణయం. రూతుని మనం మైండ్లో పెట్టుకొని దీన్ని విభజన చేస్తే మొట్టమొదటి ఏంటి? రూతు యొక్క నిర్ణయం. 1వ అధ్యాయం 1 నుండి 18 వచనాలు. మొదటి 18 వచనాల్లో రూతు ఎవరు, ఆమె తీసుకున్న నిర్ణయం ఏంటి, ఆ విషయాలన్నీ కూడా మొదటి 18 వచనాల్లో మనం చూస్తాం. రెండవది రూతు యొక్క ప్రేమ. రూతుని బేస్ చేసుకొని కనుక మనం డివైడ్ చేస్తే రెండవది రూతు యొక్క ప్రేమ. ఆమె అత్త పట్ల ఎలాంటి ప్రేమ చూపిందో అద్భుతంగా ఈ యొక్క వచనాల్లో రాయబడింది. అది 1వ అధ్యాయం 19 నుండి 2వ అధ్యాయం 23 వరకు. 1వ అధ్యాయం 19 నుండి 2వ అధ్యాయం
23 వచనాల వరకు. ఇక 3వ విభజన రూతు యొక్క విన్నపము. రూతు యొక్క విన్నపం. రూతు యొక్క విన్నపం గురించి 3వ అధ్యాయం 1 నుండి 18 వచనాలు, అనగా 3వ అధ్యాయం అంతా కూడా రూతు బోయజునకు విన్నవించుకొనుట, రూతు యొక్క విన్నపం. ఇక 4వదిగా ఆమె నిర్ణయం తీసుకుంది, ఆమె ప్రేమ చూపింది, ఆమె విన్నపము చేసింది. ఈ మూడింటికి బహుమానం దేవుడిచ్చాడు. అదే 4వ పాయింట్, రూతు పొందిన బహుమానం లేదా రూతు పొందిన ప్రతిఫలం. రూతు పొందిన ప్రతిఫలం లేదా బహుమానం 4వ అధ్యాయం 1 వచనం నుండి 21 వచనాల్లో మనం చూడొచ్చు. 4వ అధ్యాయం 1 నుండి 21 వచనాల్లో ఒకసారి చూద్దామా. మొట్టమొదటిది ఏంటి? నిర్ణయం. 1వ అధ్యాయం 1 నుంచి 18 వచనాలు. రెండవది ప్రేమ. 1వ అధ్యాయం 19 నుండి 2వ అధ్యాయం 23. మూడవది విన్నపము. 3వ అధ్యాయం 1 నుంచి 18 వచనాలు. 4వది రూతు పొందిన బహుమానం. 4వ అధ్యాయం అంతా 1 నుంచి 21 వచనాలు. ఇదే పుస్తకాన్ని అధ్యాయాల వారీగా కూడా విభజన చేశారు కొంతమంది బైబిల్ పండితులు. మనం ఇప్పుడు ఎవరిని ఆధారంగా చేసుకున్నాం? ఇప్పుడు దాకా రూతు యొక్క జీవితాన్ని ఆధారం చేసుకొని 4 భాగాలు చేశాం. మరికొంతమంది బైబిల్ పండితులు ఏం చేశారంటే 4 అధ్యాయాలని 4 భాగాలుగా డివైడ్ చేశారు. మొదటి అధ్యాయం సంతాపం అని పేరు పెట్టారు. ఏంటది? సంతాపం, వీపింగ్. మొదటి అధ్యాయం సంతాపంతో, వేదనతో, కష్టాలతో ప్రారంభం అయింది. నయోమి, ఎలీమెలకు వాళ్ళ కుటుంబం బెత్లెహేము నుండి మోయాబుకు వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత 2 కుమారులకి పెళ్లి చేశారు. సంతాపమే బాధపడే విషయం ఏంటంటే నయోమి భర్త చనిపోయాడు, 2 కుమారులు కూడా చనిపోయారు. దాంతో ఒకే ఇంట్లో 3 విధవరాళ్ళు మిగిలిపోయారు. అందుకే ఈ యొక్క మొదటి అధ్యాయానికి ఏం పేరు పెట్టారు? సంతాపం. బ్రాకెట్లో వీపింగ్, వేదన. వీపింగ్ ఏడవడం, అంతా ఏడుపు, కన్నీరు, బాధ, వేదన. ఇక 2వ అధ్యాయానికి సేవ, రూతు యొక్క సేవ. ఇందాకేమో నయోమి యొక్క సంతాపం, ఇప్పుడు ఎవరి సేవ? రూతు యొక్క సేవ. రూతు యొక్క సేవ, వర్కింగ్, ఇంగ్లీష్లో వర్కింగ్. రూతు ఎవరికి సేవ చేసింది? అత్తకు సేవ చేసింది. అత్తకు ఆమె కోడల్లా కాదు, కుమార్తెలాగా మారి, కుమారుడిలాగా మారి అత్తను పోషించడానికి ఇతరుల పొలాల్లోకి వెళ్ళి పరిగె ఏరుకొని తీసుకొచ్చి ఎవరిని పోషించింది? అత్తను పోషించింది. అదే వర్కింగ్. ఆమె యొక్క సేవ, రూతు యొక్క సేవ. 3వది రూతు యొక్క సమర్పణ. సంతాపం, సేవ, సమర్పణ. సమర్పణ గురించి 3వ అధ్యాయంలో మనం చూస్తాం. అధ్యాయం 3. రూతు తనను తాను సమర్పించుకున్నది. ఇజ్రాయేలు యొక్క దేవుడైన యెహోవాకి సమర్పించుకున్నది. అత్త చెప్పిన మాటకు లోబడి మరి బోయజుకు విన్నవించుకున్నది. ఆమె యొక్క సమర్పణ మరి 3వ అధ్యాయంలో చూడవచ్చు. వెయిటింగ్. ఆమె తను సమర్పించుకొని దేవుని సమయం కొరకు ఓపికతో ఎదురు చూసింది. వెయిటింగ్. 4వ అధ్యాయం అంతా సంతోషం, సందడి. ఏం సందడి? పెళ్ళి సందడి. 4వ అధ్యాయం అంతా ఏముంది? వెడ్డింగ్, పెళ్ళి సందడి, సంతోషం, సందడి, బ్రాకెట్లో వెడ్డింగ్. ఈ రీతిగా మరికొంతమంది బైబిల్ పండితులు ఒక్కొక్క అధ్యాయానికి ఒక్కొక్క పేరు పెట్టారు. చెప్తారా ఏమేం పేర్లు? మొదటి అధ్యాయం సంతాపం. ఎవరిది? నయోమి యొక్క సంతాపం. రెండవది సేవ. ఎవరు చేశారు సేవ? రూతు యొక్క సేవ. 3వ అధ్యాయం సమర్పణ, రూతు యొక్క సమర్పణ. 4వది సందడి, సంతోషం, పెళ్ళి. ఎవరి పెళ్ళి? రూతు యొక్క వివాహం, రూతు బోయజుల వివాహం. ఈ రీతిగా మనం ఈ యొక్క పుస్తకాన్ని 2 రకాలుగా డివైడ్ చేయొచ్చు. మరికొంతమంది మరికొన్ని రకాలుగా డివైడ్ చేయొచ్చు. మీకై మీరు ఓన్గా కూడా మీ స్టైల్లో, మీ విధానంలో మీరు దాన్ని విభజన చేయవచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి విధానంలో దేవుడు నడిపిస్తాడు. రైట్.
ఈ పుస్తకంలో ప్రాముఖ్యమైన వ్యక్తులు ముగ్గురున్నారు. ఎవరెవరు? నయోమి, రూతు, బోయజు. రాసుకోండి. ప్రాముఖ్యమైన వ్యక్తులు, ముఖ్యమైన వ్యక్తులు ముగ్గురున్నారు. మొదటి అధ్యాయంలో ముఖ్యమైన వ్యక్తి ఎవరు? నయోమి. 2, 3 అధ్యాయాల్లో ముఖ్యమైన వ్యక్తి రూతు. 3వ అధ్యాయంలో ముఖ్యమైన వ్యక్తి బోయజు. 3, 4 అధ్యాయాల్లో. మొదటి అధ్యాయంలో నయోమి, 2వ అధ్యాయంలో రూతు, 3వ అధ్యాయం 4వ అధ్యాయంలో ముఖ్యమైన వ్యక్తి ఎవరు? బోయజు. ఈ రీతిగా ముగ్గురు ప్రాముఖ్యమైన వ్యక్తుల్ని ఇక్కడ మనం చూడవచ్చు. ఇప్పుడు మనం ఒక్కొక్క అధ్యాయాన్ని కొన్ని భాగాలుగా మనం విభజన చేసి చూద్దాం. అప్పుడు మనకు అసలు అధ్యాయంలో ఏముంది అనేది మనకు కొంచెం అర్థమవుతుంది. చెప్పండి, మొదటి అధ్యాయానికి ఏం పేరు పెట్టారు? సంతాపం. సంతాపం ఏంటి? మొదటి అధ్యాయం టైటిల్ ఏంటి? సంతాపం. ఈ సంతాపం అనేటువంటి మొదటి అధ్యాయాన్ని నయోమిని యాంగిల్లో గుర్తుపెట్టుకొని, నయోమిని దృష్టిలో ఉంచుకొని మనం కొన్ని భాగాలుగా విభజన చేయవచ్చు. హెడ్డింగ్ పెట్టుకోండి, సంతాపము మొదటి అధ్యాయం. దాన్ని కొన్ని భాగాలుగా విభజన చేద్దాం. నయోమి యొక్క ప్రయాణం. మొట్టమొదటి ఏంటి? నయోమి యొక్క ప్రయాణం. చూడండి, నయోమి ప్రయాణం మొదలుపెట్టింది. ఎక్కడి నుంచి ఎక్కడికో చూడండి. న్యాయాధిపతుల గ్రంథం, రూతు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఆమె ప్రయాణాన్ని మనం రిఫరెన్స్ రాసుకోండి. 1:1 ఏంటి? నయోమి యొక్క ప్రయాణం. రిఫరెన్స్ ఏంటి? 1వ అధ్యాయం 1వ వచనం. న్యాయాధిపతులు ఏలిన దినములయందు దేశములో కరువు కలగ్గా యోధా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమునకు కాపురం ఉండుటకు వెళ్ళను. మనుషుని పేరు ఎలీమెలకు, భార్య పేరు నయోమి, 2 కుమారుల పేర్లు మహలోను, కిల్యోను. వారు యోధా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురం ఉండరి. కనుక 1-2 వచనాలలో మనం ఏం చూడొచ్చు? నయోమి యొక్క ప్రయాణం. నయోమి యొక్క ప్రయాణం. రెఫరెన్స్ రాసుకున్నారా? వర్స్ 1 and 2. ఇక రెండవది నయోమి పడిన కష్టాలు. ఎవరి కష్టాలు ఇప్పుడు ఇవన్నీ? నయోమి పొందిన నష్టాలు. నయోమి పొందిన నష్టాలు. ప్రయాణం చేసింది, కానీ ప్రయాణం చేసి బ్రతుకుదామని వెళ్ళారు వాళ్ళు. జాగ్రత్తగా రండి. ఎందుకు వెళ్ళారు ఇక్కడి నుంచి అక్కడికి? ఇక్కడ కరువు వచ్చింది, భయంకరమైన కరువు. న్యాయాధిపతుల కాలంలో కరువు ఎందుకు వచ్చిందంటే ఇశ్రాయేలీల పాపమే. పోయినసారి మనం న్యాయాధిపతుల గ్రంథం చెప్పుకునేటప్పుడు చెప్పాం. న్యాయాధిపతుల గ్రంథం ఒక సైకిల్ చక్రం లాంటిది. ఏంటి ఆ సైకిల్? ఇశ్రాయేలీల పాపం, దేవుని యొక్క కోపం, దేవుని శిక్ష, ఇశ్రాయేలీల ప్రార్థన, దేవుడిచ్చిన విడుదల. ఎన్నిసార్లు వాళ్ళు పాపం చేశారో అన్నిసార్లు దేవుడు వాళ్ళని శిక్షించాడు. అన్నిసార్లు వాళ్ళు పశ్చాత్తాపడి ప్రార్థన చేశారు. అంతమంది న్యాయాధిపతులను దేవుడు వాళ్ళ కొరకు లేపి వారికి విడుదల ఇచ్చాడు. ఈ రీతిగా వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి భయంకరమైన కరువు అప్పుడప్పుడు అనేక సార్లు సంభవించింది. ఎవరి కాలంలో? న్యాయాధిపతుల కాలంలో. విచారం ఏంటంటే అంత భయంకరమైన కరువులో బోయజు లాంటి భక్తిపరులు అక్కడే ఉన్నారు, కానీ ఎలీమెలకు ఆయన భార్య అయిన నయోమి 2 కుమారులు దేశాన్ని విడిచిపెట్టి బతుకుదెరువు కోసం పరాయి దేశానికి వెళ్ళారు. ఇలా వెళ్ళేటప్పుడు కనీసం ప్రార్థన చేసి దేవుని చిత్తం కూడా తెలుసుకోవాలా. కరువు వచ్చింది కాబట్టి వెళ్ళిపోయారు. ఇక అంతే. మనం ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్ళాలి అంటే మన ఇష్టానుసారంగా వెళ్ళకూడదు. మరి ఎలా వెళ్ళాలి? దేవుని చిత్తం కొరకు మనం ప్రార్థన చేయాలి. దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. ప్రభువా మరి వెళ్ళమంటావా వద్దంటావా? ఇక్కడ ఉన్న వాళ్ళని దేవుడు పోషించలేదా? కరువులో అందరూ చచ్చిపోయారా? చెప్పండి. లేదు, అందరినీ దేవుడు ఏం చేశాడు? పోషించాడు. కనుక ఒక చోట నుంచి మరొక చోటకి మూవ్ అవ్వాలంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. అవసరమైతే ప్రభువా నీ చిత్తం ఏంటి? ఇక్కడే ఉండమంటావా? ఇక్కడి నుంచి మరొక చోటకి వెళ్ళమంటావా? చాలామంది దేవుని చిత్తం తెలుసుకోకుండా అక్కడ బాగుంది, ఇక్కడ బాగుంది, అక్కడికి వెళ్ళిన వాళ్ళు బాగా సంపాదించుకుంటున్నారని వదిలిపెట్టి గబగబా వెళ్ళిపోతారు. ఏం సంపాదించుకుందేమా? ఏమీ సంపాదించుకోలే. ఆమె పొందిన నష్టాల గురించి 3వ వచనం నుండి 5 వచనాల్లో మనం చూడొచ్చు. ఏమిటి ఆమె పొందిన నష్టాలు చెప్పండి? భర్తను కోల్పోయింది. 2 కొడుకులు పెళ్లి చేస్తే 10 ఏళ్ల తర్వాత 2 కుమారులు ఏమైపోయారు? చనిపోయారు.
చివరికి ఏం మిగిలింది? వైధవ్యం మిగిలింది ఆమెకి. ఆమె విధవరాలుగా మిగిలిపోయింది. తన ఇద్దరు కోడళ్ళు కూడా విధవరాలుగా మారిపోయారు. భయంకరమైన నష్టం, భయంకరమైన కష్టం వచ్చింది. బి అయిపోయింది. సి, నయోమి యొక్క విన్నపము, లేకపోతే నయోమి యొక్క మనవి. నయోమి యొక్క మనవి. నయోమి తన ఇద్దరు కోడళ్లతో ఒక మనవి చేసింది. తర్వాత నయోమికి ఒక సంగతి తెలిసింది. ఏమిటి ఆ సంగతి అంటే 1వ అధ్యాయం 6 నుండి 18 వచనాలు. 1వ అధ్యాయం 6 నుండి ఎక్కడి దాకా? 18 వచనాలు. ఈ 6 నుండి 18 వచనాలలో నయోమి తన ఇద్దరు కోడళ్లతో మాట్లాడుతూ ఉంది. ఎప్పుడు మాట్లాడిందంటే, నయోమికి ఒక సంగతి తెలిసింది, ఒక వార్త. దేవుడు మళ్ళీ ఇజ్రాయేలు దేశాన్ని దర్శించాడని, బెత్లెహేములో మెండుగా వర్షాలు పడుతున్నాయని, పంటలు సమృద్ధిగా పండుతున్నాయని తెలిసి ఇంకెందుకు ఈ ఊరిలో, తిరిగి మన సొంత ఊరికి వెళ్ళిపోదామని ఆమె ఇద్దరు కోడళ్ళు ముగ్గురు కలిసి ప్రయాణమై వెళ్తూ ఉన్నారు. మోయాబు దేశం నుండి ఎక్కడికి వెళ్తున్నారు? బెత్లెహేముకు వెళ్తూ ఉన్నారు. బెత్లెహేముకు వెళ్తూ ఉన్నారు. ఇలా వెళ్తూ ఉన్నప్పుడు, ప్రయాణంలో ఉన్నప్పుడు ఆమె తన ఇద్దరు కోడళ్ళకి ఒక మనవి చేసింది. ఎందుకమ్మా మీ ఇద్దరు నా వెంటబడి వస్తున్నారు? తిరిగి మీ యొక్క తల్లిగారి తండ్రి గారి గృహానికి వెళ్ళండి. అక్కడికి వెళ్ళి పెళ్ళిళ్ళు చేసుకొని హాయిగా మీ జీవితాన్ని మీరు కొనసాగించండి. నేను మీకు ఏం చేయగలను? నా దగ్గరకు వచ్చి మీ దగ్గర మీరు ఎలా బతుకుతారు? మీ పెళ్ళిళ్ళు ఎలా చేయగలను? నేను ఏమీ చేయలేను, నేను వెళ్ళిపోండి అని ఆమె చెప్పినప్పుడు మొట్టమొదటి ఇద్దరు ఏడ్చారంట ఎలుగెత్తి. తర్వాత ఓర్పాకి ఆలోచన వచ్చింది, అవును నిజమే, మా అత్తగారు చెప్పిన మంచి మాట, మంచి సలహా ఇచ్చిందని ఆమె అత్తను ముద్దు పెట్టుకొని, అనగా గుడ్ బై చెప్పి అత్తగారిని వదిలిపెట్టి ఓర్పా ఏమైపోయింది? వెళ్ళిపోయింది. ఆమె చిన్న కోడలు కిలియోను భార్య, పెద్ద కోడలు మహలోను భార్య రూతు. ఏం పేరు ఆమె పేరు? రూతు. కానీ ఆమె మాత్రం అత్తను ఏమాత్రం విడిచిపెట్టలే. ఆమె ఒక మంచి తీర్మానం చేసుకుంది, ఒక గట్టి నిర్ణయం. అదే మనం ఇందా చదువుకున్నాం 2 సార్లు. ఆమె అంటుంది, నువ్వెందుకు వస్తున్నావమ్మా, నువ్వు కూడా వెళ్ళిపో మీ తోడుకోడలతో పాటు. ఆమె వెళ్ళిపోయింది కదా, నువ్వు కూడా వెళ్ళిపో. అప్పుడు రూత్ అన్న మాటలు మనం మళ్ళీ చదువుదాం 3వసారి. 16వ వచనం, నా వెంబడి రావద్దని నన్ను విడిచిపెట్టమని నన్ను బ్రతిమాలవద్దు. పదాకా అనొద్దు, నా రావద్దని. ఎందుకు రావద్దు అంటుంది? ఎందుకు అలా అనొద్దు అంటుంది? నీవు వెళ్ళి చోటుకే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేదను. ఆమె చెప్పిన అద్భుతమైన మాట ఏంటో తెలుసా? నీ జనమే నా జనము. ఇక్కడ కోడళ్ళగా ఎవరెవరు ఉన్నారో చేతులు ఎత్తండి, కోడళ్ళందరూ. ఓ దేవునికి స్తోత్రం. ప్రతి కోడలు ఈ మాట చెప్పాలి అత్తతో. ఏమని? నీ జనమే నా జనం. అనగా నీ చుట్టాలందరూ ఎవరు చుట్టాలు? నా చుట్టాలు. ఎంత గొప్ప కమిట్మెంట్ అండి అసలు అది, ఎంత గొప్ప కమిట్మెంట్. మీ వాళ్ళే, మా వాళ్ళు అంటారు కొంతమంది కోడళ్ళు. ఏమి అలా అంటలా, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నిజానికి రూతు మోయాబీయురాలు. మోయాబీయులు ఆరాధించే దేవత పేరు కెమోషు. రాసుకోండి, ఏం పేరు? కెమోష్. కెమోష్ అనేటువంటి దేవతని వారు ఆరాధిస్తారు. ఎవరాళ్ళు? మోయాబీయులు. కెమోష్ అనే దేవత యొక్క ఆరాధనలో పసిపిల్లల్ని బలిస్తారు ఆ దేవతకి. చాలా క్రూరమైన, హీనమైనటువంటి ఆరాధన అది. అటువంటి భయంకరమైన జనాంగంలో పుట్టినటువంటి ఈ రూతుకి యెహోవా దేవుని పట్ల ఎంత విశ్వాసమో, ఎంత బలమైన విశ్వాసమో చెప్పండి. ఈ విశ్వాసం ఎలా కలిగి ఉంటుంది? ఎవరిని బట్టి వచ్చి ఉంటుంది? ఇదంతా నయోమిని బట్టి వస్తుంది. ఇప్పుడు అత్తలందరూ చేతులు ఎత్తండి, గట్టిగా ఎత్తండి. అత్తగారులు బాగా ఎత్తాలి. మీ మీద ఒక బాధ్యత ఉంది. ఏమిటి ఆ బాధ్యత తెలుసా? మీ ఇంటికి వచ్చిన అమ్మాయిని దేవునిలోకి మీరు నడిపించాలి. దేవునిలోకి నడిపించాలి. దేవుని యొక్క ప్రేమను చూపించాలి. దేవుని యొక్క గొప్పతనాన్ని చూపించాలి. ఎన్ని విషయాలు చెప్పిందో నయోమి ఈ రూతుని ఓర్పాని కూర్చోబెట్టుకొని. మా దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన దేవుడమ్మా, మా దేవుడు ఆకాశం నుంచి మన్నాని కురిపించిన దేవుడు, అంత గొప్ప దేవుడు మా దేవుడు పరిశుద్ధుడని ఈ అత్తగారు తన కోడళ్ళు ఇద్దరికీ చెప్పింది. వాళ్ళిద్దరిలో ఒక ఆమె దేవుని యందు
విశ్వాసం ఉంచింది. ఓర్ప విన్నది కానీ వదిలేసింది ఆమె. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే విన్నవాళ్ళందరూ మారతారని గ్యారెంటీ ఏమీ లేదు. దేవుని ప్రణాళికలో ఎవరున్నారో వాళ్ళు రక్షింపబడతారు. మన పని ఏంటంటే మన ఇంటికి వచ్చిన బిడ్డలు, వాళ్ళు కోడళ్ళు కావచ్చు, మనకు పుట్టిన పిల్లలు కావచ్చు, వీళ్ళు కూడా మన ఇంటికి వచ్చిన వాళ్ళే, కొత్తగా మన కుటుంబంలో జాయిన్ అయ్యారు. పిల్లలు పుట్టారంటే వాళ్ళు కొత్తగా మన కుటుంబంలోకి వచ్చారు. మనవాళ్ళు మనవరాళ్ళు పుట్టారంటే కొత్తగా మన ఫ్యామిలీకి వాళ్ళు వచ్చారు. వాళ్ళకి చిన్నప్పటి నుంచే దేవుని వాక్య సత్యాలు నేర్పించాలి. ఈ అత్తగారు ఎంత ప్రభావితం చేసిందంటే కోడల్ని తన యొక్క బోధతో, తన జీవితంతో ఆమెని ప్రభావితం చేసింది. నిజంగా నయోమిని మనం అభినందించాలి. ఎంత గొప్ప సాక్ష్యం ఆమెకు ఉందో చూడండి. బహుశా ఓర్ప ఇలా ఆలోచించుంటుంది, నువ్వు నమ్ముకున్న దేవుడు ఏం చేశాడు నీకు? నీ భర్త పోయాడు, నా భర్త కూడా పోయాడు, ఇదే కదా దేవుడిని నమ్ముకుంటే అని ఆమె నెగిటివ్గా తీసుకొని వెళ్ళిపోయింది. కానీ రూత్ అయితే నీ దేవుడు గొప్ప దేవుడు. నీవు ఏమంటుంది ఆమె? నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోట నేను మృతి పొందుతా, నువ్వెక్కడ పాతి పెట్టబడితే అక్కడే పాతి పెట్టబడతా. మరణము తప్ప నిన్ను నన్ను ఏదైనా ప్రత్యేకిస్తే యెహోవా నాకేం చేస్తాడు? కీడు చేయునుగా. కానీ తను తానే శపించుకుంటుంది. అనగా దాని అర్థం ఏంటంటే నువ్వు నేను వేరవ్వాలంటే చావొక్కటే మనల్ని వేరు చేయాలి. ఏమి సమర్పణ అండి, ఏమి సమర్పణ! అన్యురాలు దేవుని యందు విశ్వాసం ఉంచింది, చివరికి ఆమె ధన్యురాలైంది. ఆమె ఎలా ధన్యురాలైందో రాబోయే అధ్యాయాల్లో మనం చూస్తాం. కనుక ఈ మొదటి అధ్యాయాన్ని 3 భాగాలుగా మనం విభజించవచ్చు. ఏమేంటి 3 భాగాలు చెప్పండి. మొదటిదేంటి? నయోమి యొక్క ప్రయాణం 1-2 వచనాలు. 2 నయోమి పొందిన నష్టములు 1వ అధ్యాయం 3-5 వచనాలు. 3వది నయోమి యొక్క మనవి 6-18 వచనాలు. 4వది కూడా చెప్తాను, నోట్ చేసుకోండి. నయోమి యొక్క నిరాశ. ఏంటి నయోమి యొక్క నిరాశ? 19-22 వచనాలు. 19-22 వచనాలు. చివరికి నయోమికి అర్థమైపోయింది, ఓర్ప అయితే వెళ్ళిపోయింది, కానీ నయోమి అయితే రావాలని గట్టి పట్టుబట్టిందని, ఆమెకి మనసు కుదిరిందని ఆమె గ్రహించి ఇక ఆమెను నువ్వు వెళ్ళు అనలా. ఇద్దరు కలిసి వచ్చేసారు. ఎక్కడికొచ్చారు? బెత్లెహేంకి వచ్చారు. వచ్చేసరికి ఆడ యవల కోత జరుగుతుందంట. యవలు అంటే బార్లీ. యవలంటే ఇంగ్లీష్లో ఏంటి? అక్కడ 2 పంటలు పండుతాయి ఆ ప్రాంతంలో. బార్లీ ఒకటి, రెండవది గోధుమ పంట. గోధుమ పంట కంటే ముందు బార్లీ పంట వస్తుంది అన్నమాట. ఆ బార్లీ పంట కోతలు కోస్తూ ఉన్నారు. ఆ టైంలో వాళ్ళు వచ్చారు. రాగానే అందరూ అంటున్నారు, అరే నయోమి వచ్చినట్టుంది అని. నయోమి అంటే మధురం, తీపి అనే అర్థం. వెంటనే ఆమె ఏమంటుందో చూడండి. 20వ వచనం. ఆమె అంటుంది, సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలగజేసెను, కనుక నన్ను నయోమి అనక మారా అనండి. ఎందుకు మీరు నన్ను మధురం అని పిలుస్తారు? ఏముంది నా జీవితంలో తీపి? నేను అంతా కోల్పోయా, నా భర్తను కోల్పోయా, చెట్టు అంత కొడుకులను కూడా కోల్పోయా. కాబట్టి మీరు నన్ను ఏమని పిలవాలి? ఇక్కడి నుంచి మారా అంటే చేదు. నేను ఎన్నో చేదైన అనుభవాల గుండా వెళ్ళాను. ఎంతో నిరాశతో మాట్లాడుతూ ఉంది ఆమె. నిరాశలో దేవుడి మీద కూడా నిందలేస్తున్నాడు. మరి మీరు గమనించారో లేదో? ఏమంటుంది? సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలగజేశాను. 21 యెహోవా నన్ను రిక్తురాలిగా చేశాడు. 21వ వచనం లాస్ట్ లైన్, సర్వశక్తుడు నన్ను బాధపరచను. ఇన్ని మాటలు మాట్లాడుతుంది, కానీ నిన్ను ఎవరు బొమ్మన్నారు అక్కడికి? పోయిందేమో నువ్వు, నష్టాన్ని పొందింది నువ్వు, నిందలు ఎవరి మీద వేస్తుంది? దేవుడి మీద. దేవుడు నాకు అన్యాయం చేశాడు. ఏమంట? యెహోవా నన్ను రిక్తురాలిగా చేశాడు, సర్వశక్తుడు నాకు దుఃఖం కలగజేశాడు, సర్వశక్తుడు నన్ను బాధపరిచాడు. మనం కూడా అంతే. చాలాసార్లు తప్పు చేసేదేమో మనం, శిక్ష అనుభవిస్తూ దేవుడిని అంటూ ఉంటాం, దేవుడేది నాకు ఇన్ని బాధలు పెడుతున్నాడు, అసలు నిన్ను ఎవరు బొమ్మన్నారు ఎక్కడి నుంచి అక్కడికి? నువ్వు ప్రార్థన చేసి దేవుని చిత్తం తెలుసుకొని వెళ్ళావా? దేవుని చిత్తానుసారంగా వెళ్ళావా అనేది ప్రశ్న. దేవుని చిత్తానుసారంగా వెళ్లకుండా మన ఇష్టానుసారంగా వెళితే తప్పనిసరిగా దాని ప్రతిఫలం మనం అనుభవిస్తాం. ఇది నయోమి యొక్క జీవితం మనకు నేర్పే పెద్ద గుణపాఠం. ప్రియమైన దేవుని బిడ్డలారా,
దేవుని సేవకులైన వారు ఒక చోట నుంచి మరొక చోటుకు వెళ్ళేటప్పుడు, దేవుని బిడ్డలైన వారు ఒక సంస్థకి రిజైన్ చేద్దాం అనుకుంటారు. ఈ ఉద్యోగం నేను వదిలేసి ఇంకో చోటుకి వెళ్ళిపోతా, ఇక్కడైనా ఏంది, ఇంకెక్కడ లేవా ఏంటి, ఎన్నో ఉన్నాయి అని తొందరపడి కొంతమంది ఉద్యోగాలు రిజైన్ చేస్తారు. అలా చేయకూడదండి. ప్రార్థన చేసి ప్రార్థనాపూర్వకంగా దేవుని చిత్తం తెలుసుకోవాలి. ఆవేశంతో రిజైన్ చేస్తారు కొంతమంది. ఆవేశం కాదు కావాల్సింది, ఆలోచన, ప్రార్థన. ఒక చోట నుండి మరొక చోటుకి వెళ్ళాలి అంటే దేవుని చిత్తమైతేనే అడుగు బయట పెట్టాలి. దేవుని చిత్తం లేకుండా అడుగు పెడితే తెప్పలు తప్పవు అని ఎవరి జీవితం చెబుతుంది మనకి? నయోమి యొక్క జీవితం. ఇక 2వ అధ్యాయంలోకి వద్దాం. చాప్టర్ 2, 2వ అధ్యాయం టైటిల్ ఏంటి? సేవ. ఏంటి 2వ అధ్యాయం టైటిల్ ఏంటి? సేవ. నేను ప్రారంభంలో సేవ అన్న దగ్గర రూతు యొక్క సేవ అని చెప్పాను. అయితే ఈ 2వ అధ్యాయంలో కేవలం రూతు యొక్క సేవ మాత్రమే కాదు, రూతు యొక్క సేవ ఉంది, నయోమి యొక్క సేవ ఉంది, బోయజు యొక్క సేవ కూడా ఉంది. అంటే ఈ 2వ అధ్యాయంలో ముగ్గురు ఉన్నారు. ఎవరా ముగ్గురు? రూతు, నయోమి మరియు బోయజు. ఈ ముగ్గురు కూడా సేవ చేశారు. ఒకరి కోసం ఒకరు సేవ చేశారు. అది ఇక్కడ మనం గమనించాల్సింది. ఒకరికి ఒకరు సేవ చేశారు. యేసు ప్రభు అంటాడు, నేను మనుష్య కుమారుడు పరిచర్య చేయించుకోవడానికి రాలేదు కానీ పరిచర్య చేయడానికే వచ్చాం. దేవుని బిడ్డలమైన మనం ఒకరి కోసం ఒకరు, ఒకరికొకరు పరిచర్య చేసుకోవాలి. దీనిలో మొట్టమొదటి సేవ ఎవరిదో చెప్తాను, నోట్ చేసుకోండి. దీన్ని కూడా 3 భాగాలుగా విభజించవచ్చు. మొట్టమొదటి రూతు యొక్క సేవ. చెప్పండి, మొట్టమొదటి ఎవరి సేవ? రూతు యొక్క సేవ. ఎవరికి? బ్రాకెట్లో నయోమికి. యవనస్తురాలైన రూతు తన అత్తగారైనటువంటి నయోమికి పరిచర్య చేయడానికి తనను తాను సమర్పించుకున్నది. అది 1 నుండి 3 వచనాలు చూడండి. అత్తగారితో ఏమంటుందో ఈ కోడలు. 2వ అధ్యాయము 2వ వచనం. మోయాబీయురాలైన రూతు అంటుంది అత్తగారితో, నీ సెలవైన ఎడల నేను పొలంలోనికి పోయి ఎవని కటాక్షము పొందగలనో వాని వెనక పరిగ ఏరుకొందునని నయోమితో చెప్పగా ఆమె, నా కుమారి పొమ్ము అనేను. ఎంత మంచి కోడలండి. ఏం లేదు, తినటానికి ఏం లేదు. ఎప్పుడో 12 ఏళ్ల క్రితం పోయారు వాళ్ళు ఊరు వదిలిపెట్టి. 12 ఏళ్ల తర్వాత మళ్ళీ తిరిగి వచ్చారు. బహుశా ఆ గుడిసె ఎలా ఉండుంటుంది చెప్పండి? పాడుబడిపోయి ఉంటుంది, కూలిపోయి ఉంటుంది. అదంతా శుభ్రం చేసుకొని చిన్న టెంట్ వేసుకున్నారో ఏం వేసుకున్నారో తెలియదు. తినటానికి ఏం లేదు. అందరూ వచ్చి పలకరించిపోయారు కానీ ముద్ద పెట్టిన వాళ్ళు ఎవరు లేరు. ఆకలి అవుతుంది, తాను పోషింపబడాలి, అత్తగారి ఆకలి కూడా తీర్చాలి. అప్పుడు రూత్ అంటుంది అత్తగారితో, అమ్మా నేను వెళ్ళి పరిగేరుకు వస్తా, ఆ బార్లీతో మనం వంట చేసుకొని తిందామని చెప్పింది. వెళ్ళేటప్పుడు ఆమె పర్మిషన్ తీసుకొని వెళ్తుంది. షీ ఆస్క్డ్ పర్మిషన్ టు గో టు గ్లీన్. పరిగెరుకోవడానికి పర్మిషన్ తీసుకుంటుంది. ఈ రోజుల్లో కొంతమంది కోడళ్ళు, అందరు కాదు ఉండవు, దానికి చెప్పేది ఏంటంట, నా ఇష్టమైన చోటకు నేను పోతా అంటారు. ఆమెకు చెప్పేది ఏంది? కోపం ఎక్కితే దానికి చెప్పేది ఏందంటారు. యాడికి వెళ్ళామంటే, యాడికి వెళ్తే నీకెందుకు, నీకు చెప్పాలా, నీకెందుకు నేను ఎక్కడికి పోతే. ఇట్లా ఉంటే సంబంధాలు సరిగా ఉంటాయండి? చెప్పండి, ఉంటాయా? ఉండాలి. పెద్ద మనిషి ఆమె, అత్తమ్మ నేను షాపింగ్కి వెళ్తున్నాను లేకపోతే మార్కెట్కి వెళ్తున్నాను ఒక మాట చెప్పింది అనుకోండి, ఎవరైనా వచ్చి అమ్మ మీ కోడ లేదంటే మార్కెట్కి పోయిందమ్మా అని చెబుతారు. ఆమె ఎక్కడికి పోయిందో నాకు తెలియదమ్మా అని ఆమంది అనుకో, వీళ్ళిద్దరికి ఏదో సమస్య ఉంది అనుకుని ఉంటారు. మీ సాక్ష్యం ఏమైంది, ఉంటుందా పోద్దా? మొత్తం పోయింది. రూతు ఒక కోడలు ఎలా ఉండాలో రూతు గ్రంథం మనకు చక్కగా బోధిస్తూ ఉంది. అత్తగారితో ఎంత మంచి సంబంధమో చూడండి. ఆమె ఏమంటుందో చూడండి. అత్తగారు ఆమె, నా కుమారి పొమ్ము. కోడల్ని ఎలా చూస్తుంది? కూతురులాగా చూస్తుంది. ఈ రోజుల్లో పెద్ద పెద్ద సామెతలు ఉంటాయి. ఎంత మంచి కోడలైనా కూతురైద్దా. ఇవన్నీ లోకపు సామెతలు. ఏం సామెతలు ఇవి? లోకపు సామెతలు. ఈరోజు టీవీలో వచ్చే సీరియళ్ళు అన్నీ కూడా అత్త కోడళ్ళ మధ్య విరోధాన్ని, పగను
ప్రతీకారాన్ని చూపిస్తూ ఉంటాయి. ప్రియులారా, సీరియళ్ళు అత్తాకోడళ్ళ మధ్య పగ, ప్రతీకారం చూపిస్తూ ఉంటే బైబిల్ గ్రంథం అత్తాకోడళ్ళ మధ్య ప్రేమని చూపిస్తూ ఉంది. ఈ అత్తగారు తన కోడల్ని ఏమని పిలుస్తుంది? కుమారి అని పిలుస్తుంది. నా కుమారి, నా కుమారి. ఎంత రైట్ రిలేషన్షిప్, ఎంత సంబంధాలు ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి సంబంధ బాంధవ్యాలు ఉన్నటువంటి కుటుంబం ఎంత సంతోషంగా ఉంటుంది. ఆ భర్త ఎంత హాయిగా ఉంటాడు. పెళ్ళైన తర్వాత భర్తకు వచ్చే పెద్ద శోధన తల్లా పెళ్ళామా. ప్రతి భర్తకు వచ్చే శోధన, మీరు ఏ భర్తనైనా ఇంటర్వ్యూ చేయండి. పెళ్ళైన తర్వాత మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, అబ్బో పెద్ద ప్రాబ్లం వచ్చిందండి. అటు అమ్మకి చెప్పలేకపోతున్నా, ఇటు భార్యకి చెప్పలేకపోతున్నా. అత్తా కోడళ్ళు తల్లి కూతుళ్ళలాగా ఉంటే భర్తలకి బీపీ రాదు, షుగర్ కూడా రాదు. ప్రశాంతంగా ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు. కాబట్టి నీ కొడుకు ప్రశాంతంగా ఉండాలన్నా, నీ భర్త ప్రశాంతంగా ఉండాలన్నా మీ ఇద్దరి మధ్యలోనే ఉంది సమస్య. కనుక ప్రతి అత్త తన కోడల్ని ఎలా చూడాలి? కుమార్తె వలె చూడాలి. ప్రతి కోడలు కూడా తన అత్తని ఎలా చూడాలి? తల్లిలాగా చూడాలి. ఇప్పుడు అందరూ చెప్పేది ఏంటంటే, ముందు ఆమెను చూడమను కూతురులాగా, నన్ను అప్పుడు చూస్తా నేను తల్లిలాగా అంటది. ఎవరు? కోడలు. ఆమె ఏం తక్కువ కాదు. ముందు ఆమెను చూడమని నన్ను తల్లిలాగా, ఆ తర్వాత నేను కూతురులాగా చూస్తా. ఇట్లా పోటీలు పెట్టుకోవడమే కానీ ఆ తల్లి కుమార్తెల సంబంధాన్ని ఈ దినాల్లో మనం చూడలేకపోతున్నాం. యాక్చువల్గా తెలుగులో కోడలు అనే మాట వాడారు, కానీ ఇంగ్లీష్లో చక్కగా ఉంటుందండి ఒక మాట. ఏమంటారు కోడల్ని ఇంగ్లీష్లో? చదువుకున్న వాళ్ళు కొంతమంది చెప్పండి. కష్టమేనా? డాటర్ ఇన్ లా. ఏంటి? డాటర్ ఇన్ లా. మీ ఇంటికి వచ్చిన ఈ అమ్మాయి ఎవరో తెలుసా? నీ డాటర్, నీ కుమార్తె. దేన్ని బట్టి నీ కుమార్తె? డాటర్ ఇన్ లా, చట్టాన్ని బట్టి. ఏమిటా చట్టం? వైవాహిక చట్టాన్ని బట్టి నీ ఇంటికి వచ్చిన అమ్మాయి ఎవరో తెలుసా? నీ యొక్క కుమార్తె. మరి అత్తగారిని ఇంగ్లీష్లో ఏమంటారు? మదర్ ఇన్ లా. మీ అత్త ఎవరనుకున్నా వైవాహిక చట్టం ద్వారా ఆమె నీకు మదర్, తల్లి. చూడండి ఆ భాషలో ఎంత చక్కగా దాని యొక్క భావాన్ని మనం చూడగలము. అలాంటి సంబంధ బాంధవ్యాన్ని నయోమి, రూతుల మధ్య మనం చూడవచ్చు. కాబట్టి మొదటి విషయం ఏంటి? రూతు యొక్క సేవ ఎవరికి? బ్రాకెట్లో నయోమికి. ఆమె వెళ్ళింది, కష్టపడి పరిగేరుకొచ్చింది. పరిగేరుకొచ్చిన తర్వాత అక్కడ వాళ్ళు పాపం బోయేజు లాంటి భక్తిపరులు పరదేశి అని ఈ అమ్మాయిని ప్రేమించి కొన్ని పేలాలు, కొంచెం భోజనం పెట్టారంట. ఆ పేలాలన్నీ తిని కొంచెం ఉంచి తీసుకొచ్చి ఎవరికి పెట్టింది? అత్తకు పెట్టింది. కొంతమంది అలాగా ఎవరి కడుపు వాళ్ళే చూసుకుంటారు. ఈ నాకు పెట్టారు కాబట్టి ఇవన్నీ ఎవరి? నాయే అంటారు. కొన్ని మిగిల్చిందంట ఆమె, కొన్ని మిగిల్చింది. ఎవరి కోసం? అత్తగారి కోసం. ప్రియమైన కోడళ్ళారా, దేవుడు మీకు ఇచ్చినటువంటి అత్త వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఆమెను పోషించవలసిన బాధ్యత మీదే. ఎవరిదా బాధ్యత? మీదే. ఆమెను పోషించవలసిన బాధ్యత కుమారుడు, కోడల మీద ఆధారపడి ఉంది. ఆ పని ఎవరు చేశారు ఇక్కడ? రూతు చక్కగా చేసింది. చూడండి ఆ మాట చూద్దాం. 18వ వచనం, 2వ అధ్యాయం 18. ఆమె వాటిని ఎత్తుకొని ఊరిలోకి వచ్చినప్పుడు ఆమె అత్త ఆమె ఏరుకునే వాటిని చూచెను. ఆమె తిని తృప్తి పొందిన తర్వాత మిగిల్చిన దానిని చూపించి ఆమెకి ఇచ్చాను. అత్తమ్మ నువ్వు కూడా తిను. ఆయన ఎవరో కానీ బోయేజ్ అంట, చాలా మంచివాడు. ఆయన నాకు భోజనం పెట్టాడు, కొన్ని పేలాలు కూడా ఇచ్చాడు, నీకు కూడా తీసుకొచ్చానని పెట్టింది. ఎంత ప్రేమ అండి, ఎంత ప్రేమ! ఎలాంటి ప్రేమ కలిగిన సంబంధ బాంధవ్యాలు ఉండాలి. ఆమె కోసం కష్టపడి పనిచేసింది, ఆమెని పోషించింది, ఆమె అవసరాలు తీర్చడానికి ఈమె హార్డ్ వర్క్ చేసింది. నెక్స్ట్ 2, బోయజు యొక్క సేవ ఎవరికి? రూతుకి. 4 నుండి 16 వచనాలు. ఎవరి సేవ అండి? బోయజు యొక్క సేవ. 2వ అధ్యాయంలో బోయజు అనేటువంటి
ఈ ల్యాండ్ లార్డ్, ఈ యొక్క రైతు, ఈ భూస్వామి, ఈ ధనవంతుడు తన పొలంలో పరిగెరుకుంటున్నటువంటి అమ్మాయిని చూశాడు. ఆ యవనస్తురాలని చూసి అడుగుతున్నాడు పని వాళ్ళని, ఎవరి అమ్మాయి? ఓ ఈ అమ్మాయా? ఈ అమ్మాయి మోయాబు దేశం అమ్మాయి అండి. ఈమె ఎవరో కాదు, నయోమి యొక్క కోడలు. ఆమె పేరు రూతు. పాపం పొద్దున అనంగా వచ్చింది, మన చేలో పరిగె ఏరుకుంటా ఉంది అని చెప్పినప్పుడు ఆల్రెడీ ఆమె గురించి విన్నాడు ఆయన గతంలోనే. నయోమి వచ్చిందంట అంటే నయోమి వచ్చిందంటే ఎలా వచ్చింది అని అంటే భర్త కొడుకులు చచ్చిపోయారంట. మరి ఒక్కతే వచ్చిందా అంటే లేదు, ఆమె కోడలను కూడా తీసుకొని వచ్చింది. ఆ కోడల పేరు రూతు. ఓహో ఈ అమ్మాయా నేను విన్నదని బోయజు ఆమెకి ఎంతో పరిచర్య చేశాడు. ఏం చేశాడో కొన్ని చూద్దాం. 8వ వచనం. బోయజు రూతుతో అంటున్నాడు, నా కుమారి. అసలు ఈ డైలాగ్ నాకు భలే నచ్చిందండి. ఏమంటున్నాడు ఈ అమ్మాయిని? అందరు గట్టిగా చెప్పండి బ్రదర్స్, మీరు చెప్పాలా సహోదరులు. ఏమంటున్నాడు? నా కుమారి. సహోదరులమైన మనం వినండి, నా వైపు చూడండి. ఒక యవనస్తురాలైన అమ్మాయిని ఇలా పిలవాలి, నా కుమారి, నా బిడ్డ అనేటువంటి ఆ భావం. బోయజు ఒక పరస్త్రీని ఎలా చూస్తున్నాడు? తన సొంత కుమార్తెలాగా చూస్తున్నాడు. పవిత్రమైన హృదయంతో చూస్తూ ఉన్నాడు. సహోదరులైన వారు, బ్రదర్స్, ప్రతి పరస్త్రీని తన సొంత తల్లిలాగా, చెల్లిలాగా, కుమార్తెలాగా చూస్తే నిజంగా ఆ సొసైటీ ఎంత బాగుంటుంది. నా కుమారి, నా మాట విను, వేరొక పొలంలో ఏరుకోవడానికి వెళ్ళొద్దు, దీన్ని విడిచిపోవద్దు, ఇక్కడనే నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండు. ఎంత ప్రేమ చూపించాడో చూడండి. పరదేశి పట్ల ఆయన చూపించినటువంటి ప్రేమ, హిస్ కైండ్నెస్ టు రూత్ పట్ల ఆమె దయ చూపించాడు. హీ రెస్పెక్టెడ్ రూత్, ఆమెను గౌరవించాడు. హీ పర్మిటెడ్ హర్ టు గ్లీన్ ఇన్ హిస్ ఫీల్డ్, తన పొలంలో పరిగ ఏరుకోవడానికి పర్మిషన్ ఇచ్చాడు. నా పొలంలోనే ఏరుకోమ్మా, ఇంకా వేరే పొలంలోకి వెళ్ళొద్దు, ఇక్కడే ఏరుకో. 9వ వచనం చూడండి. వారు కోయి చేను కనిపెట్టి వారిని వెంబడించు, నిన్ను ముట్టకూడదని యవనస్తులకు నేనేం చేశాను? ఆజ్ఞాపించాను. ఎంత గొప్ప వ్యక్తి అండి. ఈ అమ్మాయి ఏ దిక్కులేని అమ్మాయి వచ్చిందని మగవాళ్ళు ఏమన్నా ఆమెను కామెంట్ చేస్తారేమో, లేకపోతే హేళన చేస్తారేమోనని యవనస్తులకి ఆల్రెడీ ఆజ్ఞాపించారు. ఆ అమ్మాయిని ఎవరేమనొద్దు, ఏమన్నా అన్నారంటే నేను ఊరుకోను. హీ గేవ్ ప్రొటెక్షన్, ఆమెకి ప్రొటెక్షన్, కాపుదల కూడా ఇచ్చాడు. ఇవన్నీ రాసుకుంటే మంచిది. ఆమెను గౌరవించాడు. 2వది, ఆమె పరిగ ఏరుకోవడానికి అనుమతి ఇచ్చాడు. 3వది, ఆమెను కాపాడాడు, ఆమెకు భద్రతనిచ్చాడు. 4వది, హీ ప్రొవైడెడ్, ఆమె ఆకలిని తీర్చాడు. ఏం చేశాడు? ఆమె ఆకలిని తీర్చాడు. చూడండి ఏమన్నాడు 9వ వచనం లాస్ట్ లైన్. నీకు దాహం అయితే అదిగో కుండల యొద్దకు పోయి పనివారు చేదుని నీళ్ళు ఉన్నాయి, తాగమ్మా. నీకు మంచి నీళ్ళు అవుతాయా? అయ్యో నీళ్ళు అయిపోయినా ఏం భయపడద్దు, అక్కడ చాలా వాటర్ ఉన్నాయి, ప్లెంటీ ఆఫ్ వాటర్, గో అండ్ డ్రింక్. 14వ వచనం చూడండి. భోజనం కాలం టైం అయింది, లంచ్ టైం అయింది, భోజనం టైం 1-2 గంటలు అయింది. నీవు ఇక్కడికి వచ్చి భోజనము చేసి చిరకలో నీ ముక్క ముంచి తినమని ఆమెతో చెప్పగా చేను కోయి వారి యొద్ద ఆమె కూర్చుండెను. ఆమెకు పేలాలు అందియగా ఆమె తిని తృప్తి పొంది కొన్ని మిగిల్చెను. హీ ప్రొవైడెడ్, ఆమెకి ఆయన భోజనం కూడా పెట్టాడు, లంచ్ కూడా అరేంజ్ చేశాడు. తాము తెచ్చుకున్న దానిలో కొంత ఆమెకి భోజనం పెట్టాడు. 15వ వచనం అద్భుతమైన వచనం. అది వింటే అసలు చదివినప్పుడు నేను ఆశ్చర్యపోయాను అన్నమాట. చూడండి ఏముందో 15వ వచనంలో. హీ పర్మిటెడ్ టు గ్లీన్ అమాంగ్ షీవ్స్, పనల మధ్యలో, కట్టల మధ్యలో పరిగ ఏరుకోవడానికి పర్మిషన్ ఇచ్చాడు. 15వ వచనం. ఆమె ఏరుకున్నట్టుకు లేచినప్పుడు బోయజు అంటున్నాడు, ఆమె పనల మధ్య ఏరుకోవచ్చును, ఆమెను అవమాన పరచకుడి. నేను కూడా చిన్నప్పుడు పరిగెరుకోవడానికి వెళ్ళా. బహుశా మీకు కూడా అనుభవం ఉండుండొచ్చు కొంతమందికి. ఎవరికైనా ఉందా? చేయొద్దండి అలాంటి వాళ్ళు. నాకుంది, అందుకే నేను చేయొద్దా. రైట్. పరిగెరిన అనుభవం చాలామందికి ఉంటుంది. పరిగెరుకోవడానికి నేను పోతే కట్టలన్నీ కట్టేస్తూ ఉండేవాళ్ళు. పరిగెరుకోవడానికి పోయేవాడిని. ఎప్పుడన్నా కట్ట దగ్గర ఏదైనా కింద పడితే ఏ ఎవరాడు కట్టల మధ్య ఏరుతున్నాడు, పో అని తరిమేవాళ్ళు.
ఎందుకు తరుముతున్నారు? ఆ కట్టల్లోది ఏమైనా లాక్కుంటామేమోనని ఆ యజమాని యొక్క భయం. నిజానికి పోయింది లాక్కోవడానికి కాదు, నేను ఆ పక్కన ఒకటి పడిపోతే దాన్ని ఏరుకోవడానికి పోతే దాన్ని కూడా ఏరుకొని. చూడండి బోయజు యొక్క దయ ఎంత గొప్పదో చూడండి. ఆమెని పనల మధ్య ఏరుకొనియండి, ఆమెను ఆటంకపరచబాకండి, ఆమెను అవమానపరచబాకండి. ఇంకా ఆ దయ ఇంకా పెరిగిందండి. ఇంకేమన్నాడో చూడండి 16వ వచనం. మరియు ఆమె కొరకు పిడికిళ్ళు పడవేసి ఆమె ఏరుకున్నట్టు చేయండి, విడిచిపెట్టండి, ఆమెను గద్దెంపవద్దు. మీరు పనులు కడతా ఉంటారు కదా, కొన్ని వదిలిపెట్టండి ఆమె కోసం. ఎవరైనా వదిలిపెట్టమంటారా? నేనైతే ఇలాంటి రైతుని నా అనుభవంలో ఎక్కడా చూడలేదండి, ఎక్కడా చూడలే చరిత్రలో. ఎంత ప్రేమ పేదవాళ్ళంటే పూర్. ఆమెకు 2 లక్షణాలు ఉన్నాయి. ఒకటి ఆమె పరదేశి, రెండవది పేదరాలు. ఏమంటే ఆమె ఒకటి పరదేశి, రెండవది పేదరాలు. ఆమె పట్ల ఎంత దయ చూపించాడంటే కొన్ని పనులు వదిలిపెట్టండి. పనులు వదిలిపెడితే తిడతారు మామూలుగా, కట్టేసేవాళ్ళని. సరిగ్గా కట్టండి, ఏది కూడా వదిలిపెట్టద్దు అంటారు. ఈయన అంటాడు వదిలిపెట్టండి ఆమెకి. బోయజు మోషే ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ ఉన్నాడు. మోషే ధర్మశాస్త్రం ఏం చెప్తుందో తెలుసా? మీ చేలో మీరు పరిగేరుకోకూడదు. మీ చేలో మీరు ఏం ఏరుకోకూడదు? పరిగా ఏరుకోకూడదు. అవి పరదేశులకి, తండ్రి లేని వారికి, విధవరాళ్ళకి వదిలిపెట్టాలని దేవుడు ధర్మశాస్త్రంలో బోధించాడు. ఆ ధర్మశాస్త్రాన్ని ఆయన చక్కగా పాటిస్తాం. చూద్దాం ఒకసారి ఆ వచనం ఎక్కడుందో ధర్మశాస్త్రంలో. లేవియాకాండం 19వ అధ్యాయం 9-10 వచనాలు. లేవియాకాండం 19వ అధ్యాయం నేను చదువుతున్నా, చూడండి 9-10 వచనాలు. మీరు భూమి పంటను కోయినప్పుడు నీ పొలము యొక్క ఓరల్ని పూర్తిగా కోయకూడదు, నీ కోతలో పరిగ ఏరుకోకూడదు, నీ ఫలవృక్షాల తోట పరిగను కూర్చుకొనకూడదు, నీ ఫలవృక్షముల తోటలో రాలిన పండ్లు ఏరుకోకూడదు. ఎవరికి ఇవ్వాలవి? బేదలకు, పరదేశులకు వాటిని విడిచిపెట్టవలెను. మోషే ధర్మశాస్త్రాన్ని బోయజు చక్కగా పాటిస్తూ ఉన్నాడు. నేర్చుకోవలసిన గొప్ప పాఠం ఏంటంటే, దేవుని బిడ్డలమైన మనము పేదల పట్ల కనికరాన్ని మనం కలిగి ఉండాలి. బోయజు లాంటి కనికరాన్ని మనం కలిగి ఉండాలి. రూతు నయోమికి సేవ చేస్తే బోయజు ఇప్పుడు ఎవరికి సేవ చేస్తున్నాడు చెప్పండి? రూతుకు పరిచర్య చేస్తా ఉన్నాడు. ఈ అధ్యాయంలో 3వ పరిచర్య ఉంది. అదేంటో మనం చూద్దాం. 3వ పరిచర్య, బోయజ్ మినిస్ట్రీ అయిపోయింది. 3వది ఎవరికి పరిచర్య చేశారంటే, నయోమి రూతుకు చేసిన పరిచర్య. ఇందాకేమో రూతు నయోమికి చేసింది, ఇప్పుడు నయోమి రూతుకు చేసిన పరిచర్య. ఈ పరిచర్య పేరేంటంటే కౌన్సిలింగ్ మినిస్ట్రీ, సలహా పరిచర్య. ఏం పరిచర్య ఇది? సలహా పరిచర్య. రూతు నయోమికి చేసిన పరిచర్య ఏంటి? ఫ్యామిలీ మినిస్ట్రీ. అది కుటుంబ పరిచర్య. కుటుంబాన్ని పోషించడానికి ఆమె నడుం కట్టింది. మరి బోయజు రూతుకు చేసిన పరిచర్య ఏంటి? సోషల్ మినిస్ట్రీ, సాంఘిక సేవ. ఏం సేవ అది? సాంఘిక సేవ. సంఘములో బలహీనులకు, పేదవారికి సహాయం చేసినటువంటి పరిచర్య. మరి నయోమి రూతుకు చేసిన పరిచర్య ఏంటంటే కౌన్సిలింగ్ మినిస్ట్రీ. 17 నుండి 23 వరకు. రూతు గ్రంథం 2వ అధ్యాయం 17 నుండి 23 వరకు చూడండి. నయోమి ఏమంటుందో 20వ వచనం. నయోమి అంటుంది, బోయజ్ చేలోకి వెళ్ళావా? బ్రతికి ఉన్న వారికి, చచ్చిన వారికి ఉపకారము చేయుట మానని ఇతడు యెహోవా చేత ఆశీర్వదింపబడును గాక అని కోడలతో అనెను. మరియు నయోమి, అండర్లైన్ చేసుకోండి, ఆ మనుష్యుడు మనకు సమీప బంధువుడు, మనల్ని విడిపింపగల వారిలో ఒకడు. కాబట్టి ఏం చేయాలి? 22వ వచనం. నయోమి తన కోళ్ళని రూత్తో అంటుంది, నా కుమారి, అతని పనికత్తెలతో కూడా బయలుదేరుచు, వేరొక చేలోకి నువ్వు కనబడకపోవడం మంచిది. సలహా ఇచ్చింది.
నువ్వు వేరే వాళ్ళ చేలికి వెళ్ళబాకమ్మా, అక్కడికే వెళ్ళు, ఆయన పనికత్తెలతో వెళ్ళు, వేరే వాళ్ళ పొలాలకు వెళ్తే, వినండి నా వైపు చూడండి, ఇంత భద్రత నీకు వేరే పొలంలో ఉండనే ఉండదు. చాలా మంచి వ్యక్తి ఆయన. ఇంకోటి ఏంటంటే, మనల్ని విడిపించగలిగిన వాడు, మనకు సహాయం చేయగలిగిన వాడు ఆయనే అని ఈ యొక్క అత్తగారు తన కోడలికి మంచి విషయాలు చెప్తా ఉంది, కౌన్సిలింగ్ చేస్తూ ఉంది, ఆమె భవిష్యత్తుకి పునాదులు వేస్తూ ఉంది. మనల్ని ఎవరైనా విడిపించగలిగే వాళ్ళు ఉన్నారా అంటే ఈ ఊరిలో ఉన్నారు. అలా ఉన్నవారిలో ఈయన కూడా ఒకడు. నువ్వు అదే చేలో వేరుకో, వేరే చేలోకి వెళ్ళదు. వేరే చేలోకి వెళ్తే నువ్వు అసలే యవనస్తురాలివి, ఎవరన్నా ఏమైనా అంటారేమో. ఇక్కడైతే నీకేముంది? భద్రత ఉంది, భరోసా ఉంది, ఇక్కడికే వెళ్ళమని కౌన్సిలింగ్ చేసింది. ప్రియులారా, పెద్దవారు యవనస్తులకు ఇలాంటి సలహా పరిచర్య చేసేవారై ఉండాలి. ఈ పరిచర్య పేరేం పేరు? సలహా పరిచర్య, ఇంగ్లీష్లో కౌన్సిలింగ్ మినిస్ట్రీ. కౌన్సిలింగ్ మినిస్ట్రీ. ఇలాంటి సలహా పరిచర్య చేయాలని క్రొత్త నిబంధన గ్రంథంలో తీతుకు రాసిన పత్రికలో పౌలు గారు చెప్పాడు. వృద్ధ స్త్రీలు యవ్వన స్త్రీలని కౌన్సిలింగ్ చేయాలట. చూడండి, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3 నుండి 5 వచనాలు చదువుతున్నా నేను. 3 నుండి 5 వచనాలు. అలాగుననే వృద్ధ స్త్రీలు అంటే ఈ అత్తలు, నాయనమ్మలు, అమ్మమ్మలు వీళ్ళంతా అన్నమాట. కొండకత్తెలు కాకుండా, మద్యపానాసక్తులు కాకుండా, ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండాలని, దేవుని వాక్యం దూషింపబడునట్లు యవన స్త్రీలు భర్తలకు లోబడి ఉండాలని, భర్తలను శిశువుల్ని ప్రేమించాలని, స్వస్థబుద్ధి కలిగి ఉండాలని, పవిత్రుల ఇంట ఉండి పనిచేసుకునేవారై ఉండాలని, మంచివారై ఉండాలని బుద్ధి చెప్పుచు, అండర్లైన్ చేయండి, మంచి ఉపదేశము చేయువారునై ఉండవలెను. కాబట్టి వృద్ధ స్త్రీలు ఏం చేయాలి? యవన స్త్రీలకి బుద్ధి చెప్పాలి, మరియు వాళ్ళకి మంచి ఉపదేశం చేయాలి. కొంతమంది అంటారు, ఎవరు వింటున్నారు పాస్టర్ గారు, ఇవాళ రేపు ఎవరు వింటారు మంచి మాట చెప్తే అంటారు. ఎవరు విన్నా వినకపోయినా మనం మాత్రం ప్రేమగా వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఇంకో సంగతి చెప్పిన, వాళ్ళు నీ మాట వినాలంటే వాళ్ళని కోడల్లాగా చూడకూడదు. నువ్వు ఎలా చూడాలి? కుమార్తెలాగా చూస్తే ఆటోమేటిక్గా నీ మాటకు వాళ్ళు విధేయత చూపిస్తారు. కనుక పెద్దవాళ్ళు యవనస్తులైన స్త్రీలకు చేయాల్సిన పరిచర్య పేరేంటి చెప్పండి? సలహా పరిచర్య, కౌన్సిలింగ్ మినిస్ట్రీ. టైం అయిపోతా ఉంది, ఇక 3వ అధ్యాయంలోకి వద్దాం. చెప్పండి, 3వ అధ్యాయం టైటిల్ ఏంటి? సమర్పణ. ఏంటి 3వ అధ్యాయం టైటిల్? సమర్పణ. నిజానికి ఆమె కౌన్సిలింగ్ పరిచర్య ఇంకా అయిపోలేదు. ఎవరిది? నయోమిది. ఇంకా కౌన్సిలింగ్ స్టార్ట్ చేసింది. చూడండి ఏమంటుందో. 3వ అధ్యాయం 1వ వచనం. ఆమె అత్త అయిన నయోమి కోతలన్నీ అయిపోయినాయి. 23వ వచనంలో చూస్తే యవల కోత, గోధుమల కోత అంతా అయిపోయింది. 2:23లో. 3:1లో ఏమంటాం చూడండి. ఆమె అత్త అయిన నయోమి, నా కుమారి, నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు ఏం ఆలోచించాలి? విశ్రాంతిని విచారింపవలసిన దానను కదా. నా మీద ఒక బాధ్యత ఉందమ్మా. చూడండి, నా వైపు చూడండి. నువ్వు దేవుని నమ్ముకొని, నన్ను నమ్ముకొని, మీ అమ్మా నాన్నని విడిచిపెట్టి, అన్నదమ్ములను విడిచిపెట్టి, బంధువులను, తోబుట్టువులను, నీ భూమిని, నీ యొక్క నేటివ్ ప్లేస్ విడిచిపెట్టి ఇక్కడికి వచ్చావు. కాబట్టి నీ భవిష్యత్తు గురించి ఆలోచించాల్సిన బాధ్యత నా మీద ఉన్నది. ఎంత బాధ్యత కలిగిన అత్తగారో చూడండి. ఎలాంటి అత్తను కలిగిన కోడళ్ళు ధన్యులు. చాలామందికి బాధ్యత ఉండదు. ఏడ నుంచి వచ్చిందో ఏమ సంగతి మాకెందుకు, మాది మేము చూసుకుంటాం అంటారు. కొడుకు చనిపోతే కొంతమంది అత్తలు అసలు కోడల్ని ఇంట్లో కూడా రానిరు. నా కొడుకుతోనే పోయింది పో, ఇక నీకు నాకు సంబంధం లేదు పో అంటారు. పురుగులాగా చూస్తారు అంతే. కానీ ఈ అత్తగారు ఎంత బాధ్యతాయుతమైనటువంటి అత్తగా మెలుగుతుందో చూడండి. మళ్ళీ చదువుతా. నా కుమారి, నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు ఏం ఆలోచించాలి? విశ్రాంతిని విచారించాలి కదా. ఎవని పనికత్తెల యొద్ద నువ్వు ఉంటివో ఆ బోయజు మనకు బంధువు. ఇదిగో ఈ రాత్రి అతడు కళ్ళములో ఎవలు తుర్పారబట్టబోచున్నాడు. నువ్వేం చేయాలి? స్నానం చేసి తైలము రాసుకొని నీ బట్టలు కట్టుకొని ఆ కళ్ళానికి వెళ్ళు. అన్నపానాలు పుచ్చుకుంటూ చాలించే వరకు నీవు అతనికి మరుగయ్యుండు. అతడు పండుకున్న తర్వాత అతడు పండుకున్న స్థలమును గుర్తెరిగి లోపలికి పోయి అతని కాళ్ళ మీదనున్న బట్ట తీసి పండుకొనవలెను. నీవు చేయవలసిన దాన్ని అతడు నీకు తెలియజేయునని
ఆమెతో చెప్పగా. ఈ అధ్యాయం చాలామందికి ఎన్నో సందేహాలను రేకెత్తిస్తూ ఉంటుంది. ఏమిటి ఈ అత్తగారు తన యవనస్తురాలైన కోడల్ని ఒక పరపురుషుడి దగ్గరికి అర్ధరాత్రి పంపిస్తుంది? నువ్వు స్నానం చేసి తైలం రాసుకొని బట్టలు మార్చుకొని అక్కడికి వెళ్ళమని అంటుంది ఏంటి? ఏమిటి ఈ కథ అసలు? ఇది అర్థం అవ్వాలి అంటే మరి యూదుల యొక్క సాంస్కృతిక నేపథ్యం మనకు అర్థం అవ్వాలి. ఏంటది యూదుల యొక్క సాంస్కృతిక నేపథ్యం? యూదా సంస్కృతిలో ఒక కుమారుడు చనిపోతే ఆ కోడలు ఉంటుంది కదా, ఈ కోడల్ని ఎవరు పెళ్లి చేసుకోవాలంటే ఆ కుమారుని యొక్క తమ్ముడు చేసుకోవాలి. అంటే మరిది ఈ వదిన గారిని ఏం చేయాలి? వివాహం చేసుకోవాలి. మన సంస్కృతిలో వదిన అంటే తల్లితో సమానం. ఇది మన సంస్కృతి. కానీ యూదా సంస్కృతిలో ఈ మరిది గారు ఎవరిని పెళ్లి చేసుకోవాలి? వదిన గారిని పెళ్లి చేసుకోవాలి. ఎందుకు చేసుకోవాలి? వెంటనే ప్రశ్న వస్తుంది మనకి. దానికి కారణం ఏంటంటే, ఒకటి, ఆమెను వైధవ్యము నుండి విడిపించడానికి. విధవరాలిగా ఉన్న ఆమె భార్యగా మారాలి. ఇప్పుడు ఎలా మారాలి? భార్యగా. రెండవది, వాళ్ళకున్న ల్యాండ్ ఉందో చూసారా, వాళ్ళకున్న భూమి. ఈమె కనుక వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటే ఈ భూమి అంతా ఎవరికి వెళ్తుంది? వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఈ గోత్రంలో ఉన్న భూమి, ఈ కుటుంబానికి చెందిన భూమి, ఈ కుటుంబానికే వీళ్ళకు పుట్టినటువంటి వాళ్ళిద్దరికీ ఈ మరిది గారు ఆ వదిని వివాహం చేసుకున్న తర్వాత మొట్టమొదటి పుట్టే కొడుకున్నాడు చూసారా, ఈ జ్యేష్ఠ కుమారుడు ఎవరి కుమారుడుగా ఎంచబడతాడంటే ఈ మరిది కుమారుడుగా కాదు, చనిపోయినటువంటి అన్న ఉంటాడు చూసారా, ఆ అన్న పేరు మీద ఈ కుమారుడు వస్తాడు. ఆ అన్న వదినలకు కలిగిన ఆస్తి అంతా కూడా ఎవరికి వచ్చింది? ఇప్పుడు ఈ జ్యేష్ఠ కుమారుడికి వస్తుంది. అప్పుడు ఈ జ్యేష్ఠ కుమారుడు తన తల్లిని ప్రేమగా చూసుకుంటాడు. దేవుడు ఎలాంటి ఆజ్ఞ ధర్మశాస్త్రములో ఇచ్చాడు? ఎక్కడిచ్చాడు చూద్దాం. చూడండి, ధర్మశాస్త్రంలో ఈ సత్యాన్ని చూద్దాం. రాసుకోండి. దీని పేరేంటంటే బంధుధర్మము, మరిది ధర్మము, దేవధర్మము. 3 పేర్లు ఉన్నాయి. మరిది ధర్మం అన్నా, బంధుధర్మం అన్నా, దేవధర్మం అన్నా ఇదే. ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం. 5 నుంచి చదువుతున్నా చూడండి. 5వ వచనం. బైబిల్ అంతా తీర్చి చూడాలి. సహోదరులు కూడి నివసించుచుండగా వారిలో ఒకడు సంతానము లేక చనిపోయిన వాని భార్య అన్యుని పెళ్లి చేసుకోకూడదు. ఆమె పెనిమిటి సహోదరుడు ఆమె యొద్దకు పోయి ఆమెను పెళ్లి చేసుకొని తన సహోదరునికి మారుగా ఆమె ఎడల భర్త ధర్మము జరపవాలి. అండర్లైన్ చేయండి. దీని పేరేంటి? భర్త ధర్మం. చనిపోయిన సహోదరుని పేరు ఇశ్రాయేలులో నుండి తుడిచివేయబడకుండానట్లు ఆమె కనే జ్యేష్ఠ కుమారుడు చనిపోయిన సహోదరునికి వారసుడిగా ఉండాలి. 7వ వచనం లాస్ట్ లైన్. సహోదరునికి పేరు స్థాపింపనని చెప్పి దేవధర్మము, ఇంకో పేరు కూడా ఉంది, గమనించారా? ఏం ధర్మం ఇది? దేవధర్మం. ఒకవేళ అతను కనుక పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోకపోతే, ఆ మరిది ఒప్పుకోకపోతే ఏం చేయాలంటే వాడి చెప్పు ఓడదీయాలి. దాని అర్థం ఏంటంటే ఇక వీడు జీవితంలో ఎన్నడూ తన అన్న యొక్క పొలంలో అడుగుపెట్టే అర్హత కోల్పోతాడనమాట. వాడికి ఎన్నడూ కూడా ఆ ల్యాండ్లో అడుగుపెట్టే అర్హత కోల్పోతాడు. కనుక దీని వెనుకున్నటువంటి ప్రాముఖ్యమైన ఉద్దేశం, విధవరాలి పక్షంగా దేవుడు ఆలోచన చేస్తున్నాడు. ఆమె దిక్కులేని దానిగా ఉండకూడదు. బంధుధర్మం, బంధు విమోచకుడు. అలా విడిపించేవాడిని ఏమంటారంటే బంధు విమోచకుడు అంటారు. ఏమంటారు? బంధు విమోచకుడు. ఆ బంధు విమోచకుడే బోయజు. కాబట్టి ఈ పని చేయడానికి ఇప్పుడు రూతుని పంపిస్తూ ఉంది. రూతు స్నానం చేసి తైలము రాసుకొని తన వైధవ్య వస్త్రాలు తీసివేసి నూతన వస్త్రాలు ధరించుకొని నేను వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను, మీరు నాకు బంధు ధర్మము జరిగించండి అని ప్రపోజల్ చేయడానికి పంపించిందనమాట. చూడండి ఆమె అన్న మాట చూద్దాం. ఆ రాత్రి బోయజు పొలంలో పడుకున్న తర్వాత బాగా నిద్రలోకి వెళ్ళిపోయాడు. ఆయన గాఢ నిద్రలోకి వెళ్ళాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈమె వెళ్ళి ఆయన కాళ్ళ మీద ఉన్న బట్ట లేపి ఆ కాళ్ళ దగ్గర పడుకుంది.
రాత్రి అర్ధరాత్రి ఆయనకి మెలకు వచ్చిందని ఏదో కాలికి తగులుతుంది, ఆయన పాము అనుకున్నాడు ఏమనుకున్నాడు పాపం, పొలం కదా. తీరా చూస్తే అక్కడ ఒక అమ్మాయి ఉంది, యంగ్ లేడీ. అది చూసి ఎవరమ్మా నువ్వు అన్నాడు. నేను నీ దాసురాలనైనటువంటి రూతుని అని చెప్పిందనమాట. ఆయనకు అర్థమైపోయింది. ఎందుకు అర్థమైపోయిందంటే ఆ సంస్కృతి ఏంటో ఆయనకు బాగా తెలుసు, మనకు అర్థం కాదు, ఎందుకంటే మనకి ఈ బ్యాక్గ్రౌండ్ అంతా తెలియదు. ఆమె ఏమందో చూడండి, 9వ వచనం. అతడు అంటున్నాడు, నీవెవరవి అని అడుగగా ఆమె, నేను రూతు అను నీ దాసురాలిని, నీవు నాకు సమీప బంధువుడవు గనుక నీ దాసురాలి మీద నీ కొంగు కప్పు. అండర్లైన్ చేసుకోండి. దాని అర్థం ఏంటంటే, నన్ను వివాహం చేసుకో, నన్ను విడిపించు, వైధవ్యం నుండి విడిపించు, నీ కొంగు నా మీద కప్పు, నీ కొంగు నా మీద కప్పు. మనం పెళ్ళిలో ఏం చేస్తాం? మన భారతదేశంలో తాళిబొట్టు కడతాం, కానీ యూదుల సాంప్రదాయంలో పెళ్ళి ఎలా చేస్తారంటే, ఈ పురుషుడు ఏం చేస్తాడో తెలుసా? పెళ్లి రోజున ఈ కొంగు భార్య మీద కప్పుతాడనమాట. అర్థమైందా? దాని అర్థం ఏంటంటే, ఈ రోజు నుంచి నువ్వు నాదానివి, నేను నీ మీద ఈగ కూడా వాలనీయను, నేను నీకు భద్రత ఇస్తాను, ప్రొటెక్షన్ ఇస్తాను, కాపుదల ఇస్తానని చెప్తుంది. అప్పుడు బోయేజ్ అంటాడు, అమ్మా నువ్వు చెప్పింది కరెక్టే, కాకపోతే నాకంటే దగ్గర బంధువు ఒకడు ఉన్నాడు. ప్రాబ్లం అది. తెల్లవారిందాకా ఉండు, నేను రేపు పొద్దున్నే మాట్లాడతా వాడితోటి, మొట్టమొదటి వాడికి అవకాశం ఇవ్వాలి. వాడు నిన్ను చేసుకుంటానంటే ఓకే, ఒకవేళ వాడు నిన్ను చేసుకోను అని అంటే తప్పకుండా నేనే నిన్ను వివాహం చేసుకుంటాను. అసలు ఆ రాత్రి ఇద్దరు యవ్వనస్తులు పొలంలో, దాన్ని నేను వర్ణించలేకపోతున్నా, ఎంత పరిశుద్ధంగా ఉన్నారో చూడండి, ఎంత పవిత్రంగా ఉన్నారో చూడండి. అసలు ఈ దినాల్లో ఊహిస్తే అసలు ఇది సాధ్యమా అనిపిస్తుంది. ఎస్, అది సాధ్యమే. బోయేజుకు తెలుసు, ఇక్కడ నేను రూతు మాత్రమే కాదు, మా మధ్యలో ఎవరున్నారు? దేవుడు కూడా ఉన్నాడు. ఆమెను టచ్ కూడా చేయలేదు, తాకను కూడా తాకలేదు. ఎవరు లేరు అక్కడ. మామూలుగా అయితే ఎవరికి తెలియదు, రూతు వచ్చిన సంగతి తెలియదు, పోయిన సంగతి కూడా ఎవరికి తెలియదు. ఎంత నిగ్రహ శక్తి దేవుడు బోయేజుకి ఇచ్చాడు, ఎంత నిగ్రహ శక్తి రూతుకు దేవుడు ఇచ్చాడు. వాళ్ళ మధ్య గౌరవప్రదమైన మర్యాదకరమైన సంభాషణ జరిగింది. ఆమె ఒకటే అంది, నీ కొంగు నా మీద కప్పు. దట్ మీన్స్ నేను వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను, నన్ను వివాహం చేసుకొని ఈ వైధవ్యము నుండి నన్ను విడిపించు. ఆయన అంటున్నాడు 10వ వచనం, నా కుమారి. బా, ఆ టైంలో కూడా ఆయన ఏమని పిలుస్తున్నాడు ఆమెని? పొలంలో నా కుమారి అని పిలిచాడంటే అది పెద్ద విశేషమేం కాదు. ఎవరూ లేనప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు, తనకై తాను ఆమె వివాహం చేసుకోమని ఆయన దగ్గరకు వచ్చినప్పుడు చీపుగా చూడటం కానీ తక్కువగా చూడటం కానీ చేయలే. ఎంత మర్యాదగా మాట్లాడుతున్నాడో చూడండి. నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందినదారు. వెంటనే వాళ్ళ మధ్యలోకి ఎవరిని తీసుకొచ్చాడు? దేవుణ్ణి తీసుకొచ్చాడు. యు ఆర్ బ్లెస్సెడ్. కొద్దివారినే కానీ గొప్పవారినే కానీ యవనస్తులను వెంబడించకుండా ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది. నీ వయసులో ఉన్నవాళ్ళు ఎవరో ఒకళ్ళు యవనస్తుల ప్రేమలో పడి ఆ యవనస్తులను పెళ్లి చేసుకుంటారు. కానీ నువ్వైతే ధర్మశాస్త్ర ప్రకారం పెద్దలు చెప్పిన విధానంలో, ఒక క్రమమైన పద్ధతిలో, ఒక మర్యాదకరమైన పరిస్థితిలో ఇలా వచ్చావంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్. నేను నిన్ను అభినందిస్తా ఉన్నా. ఐ అప్రిషియేట్ యూ. 11వ వచనం, కాబట్టి నా కుమారి భయపడొద్దు, నీవు చెప్పినదంతయు నీకు చేసేదను. ఎస్, ఐ విల్ డూ, నో ప్రాబ్లం. ఉదయాన్నే కొన్ని యవలు ఆమెకు ఒడి నిండా పోసి పంపించాడు. అత్తగారు అడిగింది, అమ్మా ఎలా జరిగింది నీ ప్రపోజల్ అంటే, అత్తమ్మ మంచి విషయాలు చెప్పాడు ఆయన, ఇది సంగతి చెప్పాడు. అసలు నాకు ఆశ్చర్యం ఏంటంటే, ఈ బోయేజ్ సంగతి అలా ఉంచండి, ఈ రూతు ఎలా ఒప్పుకుంది అసలు? అత్తగారు అర్ధరాత్రి ఒంటరిగా నువ్వు ఆ పరపురుషుడి దగ్గరికి వెళ్ళమంటే, ఈమెకి అసలు ఈ ధర్మశాస్త్రం ఏందో తెలుసా? మామూలుగా
ఈమె సంస్కృతి వేరు, యోధా సంస్కృతి వేరు. అంటే ఎంతగా దేవుణ్ణి నమ్మింది, నయోమిని నమ్మిందంటే, దేవుడు నాకు మేలు చేస్తాడు, మా అత్త నాకు ఎన్నడూ కీడు చెయ్యదు. నా భవిష్యత్తు గురించి ఆమె ఆలోచిస్తూ ఉంది. బహుశా నేను అనుకుంటా ఈ దేవధర్మము, మరిది ధర్మము, బంధు ధర్మం గురించి మొత్తం వివరించి ఉంటుంది బహుశా. అమ్మ, మా సాంప్రదాయంలో ఇలా ఉంటుంది, ఇది దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞ ధర్మశాస్త్రంలో, నువ్వు ఇలా ముందుకెళ్తే మంచిదని చెప్పినప్పుడు, ఏంటి అలవాట్లు, ఇదేం సంస్కృతి, ఇదేం పని, నేను చేయను అని వ్యతిరేకించలేదండి. ఆమె సమర్పించుకున్నది, దేవునికి సమర్పించుకున్నది, తన అత్తయ్యన నయోమికి సమర్పించుకున్నది. దేవుణ్ణి నమ్మింది, నయోమిని కూడా నమ్మింది, అందుకే దీవించబడింది. 3వ అధ్యాయం టైటిల్ ఏమండి? సమర్పణ. ఈ సమర్పణలో నయోమి, రూతు యొక్క విశ్వాసాన్ని మనం చూడవచ్చు, బోయజు యొక్క గౌరవాన్ని, బోయజు యొక్క మర్యాదని మనం చూడవచ్చు. ఒక పరస్త్రీని ఎన్నడూ కూడా చులకనగా చూడకూడదు. ఇది పురుషులమైన మనకి గొప్ప హెచ్చరిక. మర్యాదగా చూసేటువంటి ఆ మంచి మనసు దేవుడు బోయజుకి ఇచ్చాడు. టైం అయిపోయింది. 4వ అధ్యాయం 4 మాటల్లో చెప్పి ముగిస్తా, 1 అవర్ అయిపోవస్తుంది. 4వ అధ్యాయం అంటే ఏంటి? సందడి, పెళ్లి సందడి. తెల్లవారింది, తెల్లవారగానే వేరొక బంధువు ఉన్నాడు చూసారా, ఈయన గవిని దగ్గరికి వెళ్ళాడు. వాడు ఏదో చెరువులో నుంచి నీళ్లు మోసుకొని వెళ్తా ఉన్నాడు, కావిడేసుకొని. వాడు పిలిచారు, రైట్ రారా అన్నాడు. కూర్చోసేపు నీతో మాట్లాడాలన్నాడు. 10 మంది పెద్దలను కూడా పిలిచాడు, మీరు కొంచెం ఇటు రండి, ఇక్కడ కూర్చోండి అని. అందరు కూర్చున్నారు. ఆ 10 మంది పెద్దల సమక్షంలో అంటున్నాడు, నయోమి పొలం అమ్మాలనుకుంటుంది, మరి నువ్వు దగ్గర బంధువు కదా, నువ్వే కొనుక్కోవాలి దాన్ని. అంటే పొలం అమ్ముతానంటుందా? ఓకే, వెరీ హ్యాపీ, నేను కొనుక్కుంటా అన్నాడు. అయితే దానికి ఒక లింక్ ఉందన్నాడు. లింక్ ఏమిటా లింకు? రూతుని వివాహం చేసుకో. రూతుని వివాహం చేసుకోవాలా? పొలం వద్దు, ఆ రూతు వద్దు, ఆ రూతు నువ్వే చేసుకో అన్నాడు. పొలం అయితే కొంటాడు కానీ ఎవరిని చేసుకోడంట? రూతుని చేసుకోడు. బోయజ్ అన్నాడు, నీ తర్వాత నేనే, నువ్వు పొలం కొనాలి, దాంతోపాటు ఆమెని వివాహం చేసు. వాడు నేను చేసుకోనంటే 10 మంది పెద్దల సమక్షంలో బోయజు ప్రమాణం చేశాడు, నేను రూతుని వివాహం చేసుకుంటాను, మరియు ఆమె పొలాన్ని కొని వీళ్ళకి యజమానిగా ఉండి వీళ్ళకి భద్రతను ఇస్తాను. అద్భుతం జరిగింది. వాళ్ళ వివాహం ఘనంగా జరిగింది. వివాహం అయిన తర్వాత దేవుడు ఒక చక్కటి కుమారుణ్ణి ఇచ్చాడు. వాడి పేరు ఓబేదు. ఏం పేరు? ఓబేదు. 17వ వచనం, 4:17. ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టాడని చెప్పి అతనికి ఓబేదు అని పేరు పెట్టిరి. అతడు దావీదునకు తండ్రి అయిన యెషయికి తండ్రి. ఎవరా ఓబేదో తెలుసా? దావీదు వాళ్ళ తాతయ్య. దావీదు తండ్రి గారేంటి? ఎవరు? యెషయి. యెషయి తండ్రి పేరు ఓబేదు. ఓబేదు తండ్రి పేరు బోయజు, తల్లి పేరు రూతు. చూసారా, ధన్యురాలుగా మారిన అన్యురాలైనటువంటి ఈ రూతు యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడింది. దావీదు గోత్రంలో పుట్టింది. దావీదు గోత్రంలో పుట్టినటువంటి యేసుక్రీస్తు యొక్క వంశావళిలో ఆమె చేరింది. చివరికి ఆమె ఏమైంది? ధన్యురాలుగా మారింది. రచయిత ఆ వంశావళి రాసుకుంటూ వస్తున్నాడు. 18-19 వచనాలు, 4వ అధ్యాయం 18. పెరెసు వంశావళి ఏదనగా, పెరెసు హెస్రోనును కనెను, హెస్రోను రామును కనెను, రాము అమ్మినాదాబును కనెను, అమ్మినాదాబు నయస్సోనుని కనెను, నయస్సోను షల్మానుని కనెను, షల్మాను బోయజును కనెను, బోయజు ఓబేదును కనెను, ఓబేదు యెషయిని కనెను, యెషయి దావీదును కనెను. ఈ వంశావళిలో నా పేరు కూడా ఉంది, గమనించారా? రాము అని. చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, మీరేమో పాస్టరు పేరేంటి రాము అని, మీరు పేరు మార్చుకోవచ్చు కదా అని. నేను కూడా మార్చుకోవాలని అనుకున్నా ప్రారంభంలో, కానీ బైబిల్ చదువుతూ ఉంటే యేసుక్రీస్తు వంశావళిలో నా పేరు కూడా రాయబడింది. అందుకని నేను పేరు మార్చుకోలేదు. ఇక మార్చుకోవాలని రూల్ ఏం లేదు, కానీ పేరు కాదు మార్చుకోవాల్సింది, బ్రతుకు మార్చుకోవాలి. ఏం మార్చుకోవాలి? బ్రతుకు మార్చుకోవాలి. పేరు మార్చుకోవాలని రూల్ ఏం లేదు. నేను ముగింపులోకి వచ్చేసాను. నేర్చుకోవలసిన పాఠాలు. 1, దేవుని చిత్తం లేకుండా అడుగు బయట పెట్టకూడదు. ఎక్కడికి మనం వెళ్ళకూడదు. వెళ్తే ఏమొస్తాయి? నష్టాలు, కష్టాలు వస్తాయి. కాబట్టి ప్రార్థన చేసుకొని అడుగు ముందుకు వెళ్ళాలి.
రెండవది, రూతు వలె అత్తకు పరిచర్య చేసేవారిగా ఉండాలి. రూతు వలె అత్తకు ఏం చేయాలి? పరిచయం. చాలామంది కోడళ్ళ ప్రశ్న ఏంటో తెలుసా? నిన్ను ఒక్కడనే కన్నదా, నలుగురు కన్నారు కదా, ఈ మంచాన పడినా నలుగురు చూడాలి కదా, మనమే ఎందుకు చూడాలి అని పోరాటం చేస్తూ ఉంటారు. ఎవరు చూసినా చూడకపోయినా మనం దేవుని నమ్ముకున్నాం, మనం దేవుని బిడ్డలమైన మనం దాన్ని బాధ్యతగా తీసుకోవాలి. మనం కనుక మన అత్తకు పరిచర్య చేస్తే నిజంగా దేవుడు ఆ ఆశీర్వాదాన్ని మన మీద, మన పిల్లల మీద ఉంచుతాడు. మా సాక్ష్యం చెప్తా. మా అమ్మగారు 3.5 సంవత్సరాలు పక్షవాతంతో బాధపడ్డారు. ఎన్ని సంవత్సరాలు? ఈ 3.5 సంవత్సరాలు నా భార్య మా అత్తగారికి తన సొంత తల్లికి సేవ చేసినట్లుగా చేసింది. దేవునికి స్తోత్రం. మీ మధ్యలో కూర్చుంది, ఆమె సాక్షిగా నిలబడింది. మోపర్రు గ్రామంలో మా అమ్మగారు చనిపోయిన తర్వాత అందరూ కూడా పాస్టమ్మ గారిని అభినందించారు. ఎందుకో తెలుసా? ఆమె అత్తకు ఎలా పరిచర్య చేసింది? కుమార్తెలాగా పరిచర్య చేసింది. మా అమ్మ పక్షవాత రోగాన్ని బట్టి చాలా విసిగించేది. నాకే అప్పుడప్పుడు కోపం వచ్చేది. ఇంకా నా భార్యని నన్ను బాగా విసిగించేది. అది ఆమె తప్పు కాదు, అమ్మ తప్పు కాదు, అమ్మకు వచ్చిన రోగం యొక్క తప్పు. ఏం రోగం అది? పక్షవాత రోగం. పక్షవాత రోగం వచ్చిన వాళ్ళు బాగా విసిగిస్తారు. అది మేము అనుభవించాం. ఆ దినాల్లో నేను ప్రార్థన చేసేవాడిని, నాకు ఓర్పు ఈ ప్రభువా అని. ఎక్కడ నేను బరస్ట్ అయిపోతానేమో భయం. కాపాడుకున్న సాక్ష్యం అంతా మిస్ అయిపోతాం. నా భార్యకి దేవుడు ఓర్పిచ్చాడు, నాకు ఓర్పిచ్చాడు. ఆ 3.5 సంవత్సరాలు తల్లికి పరిచర్య చేయడానికి, నాకు అత్తగారికి పరిచర్య చేయడానికి నా భార్యకి దేవుడు కృప చూపించాడు. కనుక రూతు వలె అత్తగారికి మనం ఏం చేయాలి? పరిచర్య చేయాలి. 3వ పాఠం, బోయజు వలె పురుషులమైన మనకే పరస్త్రీల పట్ల మర్యాదగా మనం ప్రవర్తించాలి. ఎవరి పట్ల? పరస్త్రీల పట్ల. నీకంటే వయసులో పెద్దామైతే అక్క, చిన్నామైతే నీ చెల్లి, ఇక అంతే. దానికి మించింది ఇంకొకటి లేదు. యవనస్త్రాలైతే నీ కూతురు, అంతే. మరీ పెద్దామైతే నీ తల్లి. దీన్ని మించినది పాపం, అంతే. దీన్ని మించింది ఏమైద్ది? పాపం అయింది. చివరిది, బోయజు వలె పేదల పట్ల కనికరాన్ని కలిగి ఉండాలి. పేదల పట్ల ఏం కలిగి ఉండాలి? కనికరాన్ని కలిగి ఉండాలి. ఈ గ్రంథంలో యేసుక్రీస్తు ఎలా కనపడతాడు అంటే, ఎవరిలో అంటే, బోయజు క్రీస్తుకి సూచనగా ఉన్నాడు. బోయజు రూతును విడిపించినట్లుగా యేసుక్రీస్తు కూడా పాప బంధకాల్లో ఉన్న మనల్ని విడిపించడానికి సిలువలో తన రక్తాన్ని చిందించాడు. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ఒకసారి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ చిత్తం లేకుండా ఒక చోటు నుండి మరొక చోటికి వెళ్లకుండా నాకు సహాయం చేయి అని మనం ప్రార్థన చేసుకుందాం. రూతు లాంటి కోడలుగా నన్ను ఉంచు ప్రభువా. నీవు నాకు ఇచ్చిన అత్తని ప్రేమించి, గౌరవించి, ఆమెకు పరిచర్య చేసే మనసు ఈ ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం. ఒకవేళ అత్తగారిగా నువ్వు ఉంటే నీ కోడల్ని కుమార్తెలాగా చూసే మనసిమ్మని ప్రార్థన చేసుకుందాం. బోయజు వలె మనం పేదల పట్ల కనికరమైన హృదయాన్ని కలిగి ఉండాలి. బోయజు వలె పరస్త్రీల పట్ల మర్యాద కలిగినటువంటి వారిగా ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, అన్యురాలైన రూతు ధన్యురాలుగా ఎలా మారిందో రూతు గ్రంథం ద్వారా అనేక విషయాలు మీరు మాకు బోధించారు, నేర్పించారు. మీకు వందనాలు. ఈ 1 గంటలో ఈ పుస్తకాన్ని ప్రభువా అనేక విషయాలు బుక్ ద్వారా మాతో మాట్లాడారు. మీకు వందనాలు. ఆ పుస్తకంలో ఉన్న ప్రతి అంశాన్ని మేము నేర్చుకున్నాం. కేవలం నేర్చుకోవడం మాత్రమే కాదు, రూతు వలె, నయోమి వలె, బోయజు వలె మేము జీవించడానికి సహాయం చేయండి. అలాంటి కనికర హృదయం మాకు దయచేయండి. పవిత్రమైన హృదయం మాకు దయచేయండి. ఈ వారమంతా మీ కృప, మీ కాపుదల మీరు దయచేయండి. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరూ ఈ వారమంతా రూతు గ్రంథాన్ని చదివి ధ్యానించి ఆత్మీయంగా బలపడే కృపనిమ్మని నజరేయుడైన యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, అపవాది క్రియలకు లయం. ప్రభు యేసు రక్తమే జయం, అపవాది క్రియలకు లయం. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం. హల్లెలూయా, స్తుతి స్తోత్రం. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకు తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.